ఏ మామా, ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావా? కొట్టేశాంరా సక్సెస్ అనే ఒక్క మాట వినడానికి మనం ఎన్ని పిల్లి మొగ్గలు వేస్తున్నామో కదా. పక్కోడు ఐటీలో జాబ్ కొట్టాడు, పక్కింటి బాబాయ్ కొడుకు అమెరికా వెళ్ళాడు. మనం ఇంకా కథలు రాసుకుంటూ ఆడిషన్స్ ఇచ్చుకుంటూ ఇక్కడే ఉన్నాం. మన చుట్టూ ఉండే లోకం మాత్రం వీడికి ఇంకేం పని లేదు, దేనికి పనికిరాడు అంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకో బాసు, ఎవడో గీసిన గీతలో మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. వాడు 25 ఏళ్ళకే సక్సెస్ అయ్యాడంటే వాడి రేస్ చిన్నదని, మనం 30 ఏళ్ళు వచ్చినా ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే మన డెస్టినేషన్ చాలా పెద్దదని. సిల్వర్ స్క్రీన్ మీద నా పేరు చూడాలన్నది నా కళ. అది రేపు రావచ్చు, 2 ఏళ్ల తర్వాత రావచ్చు, కానీ గమ్యం వైపు వెళ్తున్నప్పుడు వచ్చే ఆ దెబ్బలు, ఆ అవమానాలు ఉన్నాయి చూడు, అవే రేపు మనం స్టేజ్ మీద నిలబడినప్పుడు చెప్పే మాస్ డైలాగు. సక్సెస్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదు మామ, 10 మందికి నీ పేరు తెలిసినప్పుడు వచ్చే కిక్కు. ఎవడో రాసిచ్చిన లైఫ్ని బ్రతకడం కాదు, నీ లైఫ్ని నువ్వు రాసుకొని బ్రతకడమే అసలైన సక్సెస్. అందుకే ఎవడైనా వచ్చి ఎప్పుడు సెటిల్ అవుతావని అడిగితే గట్టిగా నవ్వి, సెటిల్ అవ్వడానికి నేనేమైనా సిమెంట్ అనుకున్నావురా అని చెప్పు. కాస్త టైం పట్టుద్ది, కానీ అస్సలు తగ్గద్దు. మరి నీ కళ ఏంటి? నీ సక్సెస్కి నువ్వు ఇచ్చే డెఫినేషన్ ఏంటి? కామెంట్స్లో చెప్పు మామ. ఇట్లు నీ అజ్ఞాత స్నేహితుడు.